మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు కొత్త రాష్ట్రంలో అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తికి రాజ్యాధికారాన్ని కనుక అప్పగించినట్లయితే రాష్ట్రం బాగుపడుతుందని ఆంధ్ర ప్రాంత ప్రజలు భావించడం, ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో జనసేనతో కలిసి పోటీ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. సో ఆ పోటీలో మనందరూ తెలుసు భారతీయ జనతా పార్టీ కూటమి 108 స్థానాలను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలను కేవలం 2% కంటే తక్కువ ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారాన్ని కోల్పోవడం లాంటి విషయాలన్నింటినీ మనందరం చూసాం. ఆ తర్వాత క్రమంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ నుండి విడిపోవటము, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి నుండి బయటకు వెళ్ళిపోవటము, ఇటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ సమీకరణాల తరువాత ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద నిర్మాణం చేసినటువంటి ఒత్తిడి కానివ్వండి, ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి పైచేయి సాధించడం కానివ్వండి, ఇటువంటి అనేక కీలకమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వెంట 42 రోజుల క్రితం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మా పోస్ట్ పోల్ సర్వేను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజించుకోబోతా ఉంది. ఎన్నికల ఏదైతే ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ అయిన తర్వాత ఒక 3 రోజుల సమయాన్ని ఇచ్చి ఆ తర్వాత నిన్న సాయంత్రం వరకు 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1000 శాంపిల్ చొప్పున సెలెక్టెడ్ శాంపిల్ మెథడాలజీలో మేము సెలెక్టెడ్ ర్యాండమైజేషన్ మెథడాలజీలో మేము శాంపిల్స్ ని తీయడం జరిగింది. ఈ శాంపిల్స్ ని తీసిన పిదప ఈ 175 నియోజకవర్గాల యొక్క రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఈ 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఉన్నది. ఆ 119తో పాటు మరొక 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు ఏదైతే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటాం 3%, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోపల అంటే 3% కంటే తక్కువ ఆధిక్యతతో ఇంకొక 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయితే 18, 19 ఇంత మేము శాస్త్రీయంగా సర్వే చేసి ఇంత వేరియేషన్ ఇంత గ్యాప్ ఇవ్వలేం కాబట్టి 126 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నాయని, అలాగే 47 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి రానున్నాయని, జనసేనకు 2 స్థానాలు ఇస్తూ దాంట్లో ఇందాక నేను చెప్పినటువంటి ఈ మినిమం ఏదైతే మార్జిన్ ఏదైతే తక్కువగా ఉన్నదో ఈ తక్కువ మార్జిన్ ని ప్రిడిక్ట్ చేయడంలో 3% కంటే తక్కువ ఉన్నప్పుడు ఎవరమైనా దాన్ని ప్రిడిక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. 3% సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉన్నప్పటికీ రేపు వచ్చే ఫలితాల్లో ఆ 3% ఉంటుంది లేదా ఉండదు అని చెప్పలేనటువంటి పరిస్థితి. దాంతో మేము 126 స్థానాలకు గాను ±9 మేము మార్జిన్ తీసుకోవడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్ షేర్ ఏదైతే ఉందో అది సుమారుగా 135 స్థానాలకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్ షేర్ ఏదైతే ఉందో 47 ±9 ఇవ్వడం, అలాగే జనసేనకు సంబంధించినటువంటి 2 సీట్లు ±1 అంటే 1 నుండి 3 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న సంగతిని ఆరా పోస్ట్ పోల్ మీకు తెలియజేస్తా ఉంది. అలాగే పార్టీల వారిగా ఓటింగ్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48.78% యొక్క ఓట్లను అసెంబ్లీ ఓట్లను ఏదైతే అసెంబ్లీ సీట్లకు వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే 48.78% ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి. అలాగే 40.15% ఓట్లు తెలుగుదేశం పార్టీకి రానున్నాయి. 7.81% ఓట్లు జనసేనకు రానున్నాయి. ఇతర పార్టీలన్నిటికీ అలాగే నోటా వంటి అన్నిటి కలిపి 3.26% ఓట్లు రానున్నాయి. దీనికి కూడా ఇందాక నేను చెప్పినటువంటి ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి ±3%, తెలుగుదేశం పార్టీకి ±3%, జనసేనకి ±2%, అదర్స్ కి ±2% తీసుకోవడం జరిగింది. అంటే సుమారుగా మేము చెప్పినట్టుగా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ని వదిలేసి 48.78, 40.15 వచ్చినా కూడా సుమారుగా 8.5% అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఓట్లు ఎక్కువగా రానున్నాయి.
అలాగే పార్లమెంటు సీట్ల విషయానికి వస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 పార్లమెంటు స్థానాలను, తెలుగుదేశం పార్టీ 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకోనున్నదని మా పోస్ట్ పోల్ సర్వేలో తేటతెల్లమైనది. ఈ 22 స్థానాల్లో కూడా +-2 అంటే సుమారుగా 20 నుండి 24 పార్లమెంట్ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే 1 నుండి 5 వరకు తెలుగుదేశం పార్టీ వరకు. మేము 22-3 ఫిగర్స్ ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది, +-2 సీట్స్ తో కలిపి. అలాగే జనసేన ఎటువంటి సీట్లను ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్లమెంటు స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటు గతంలో ఉన్న 31 లక్షల పెన్షన్ ధరను 64 లక్షలకు పెంచడం, గత ప్రభుత్వం కేవలం చివరి 2 నెలల్లో ఇచ్చినటువంటి 2,000 రూపాయలతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల పాటు 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెన్షన్ ఇవ్వటం, దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం, వీటన్నిటికి మించి ప్రతి 2 నెలలకు 3 నెలలకు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో, గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ప్రభుత్వానికి సుమారుగా 56% మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13 నుండి 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే, పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%, అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూసాం. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయండి. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే
సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.